రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఒక శుభ సందర్భం తెలియజేసినందుకు మేమంతా హర్షిస్తూ ప్రభుత్వానికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర కమిటీ తరఫున, భవన నిర్మాణ రాష్ట్ర కమిటీ తరఫున అదేంటంటే, మనకు దాదాపు 5 ఏళ్లుగా ఇసుక రాక, కార్మికుల సంక్షేమ బోర్డు లేక చాలామంది భవన నిర్మాణ కార్మికులు అస్తవ్యస్తమై చాలా ఇబ్బందులకు గురైన కారణంగా ఈరోజు ప్రభుత్వం తలపెట్టిన నూతన పాలసీ విధానంగా ఉచితంగా ఇసుక సప్లై చేసే విధంగా ఈ నెల 8వ తేదీ నుండి ఉచిత ఇసుక విధానం అమలు పరుస్తున్నట్టు తెలియజేసినందుకు ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కూడా మనకు మళ్ళీ ఇక్కడి నుంచి దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు కాబట్టి దాన్ని కూడా మనం చాలా సంతోషంగా దాన్ని మనం స్వీకరిస్తున్నాము. ఎందుకంటే గత 5 ఏళ్లలో భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ప్రమాదవశాత్తు మరణించినా కానీ, ఏదైనా అంగవైకల్యాలు కలిగినా కానీ, ప్లస్ డెలివరీకి సంబంధించిన కానీ, కార్మికుల సంక్షేమ పెళ్లిళ్ళ గురించి కానీ, ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి అవన్నీ 5 ఏళ్ల నుంచి నెరవేరైపోయినాయి. కాబట్టి ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఇది కూడా పునరుద్ధరిస్తామని తెలిపినందుకు ముఖ్యంగా కార్మిక శాఖ మార్చులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా రేపు మన ఎమ్మెల్యే గారికి కూడా, లోకల్ ఎమ్మెల్యే గారికి, బ్రహ్మారెడ్డి గారికి మన తరపు నుంచి ఇసుక విధానం అమలు, సంక్షేమ బోర్డు గురించి తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ కూడా మేమంతా కార్మికులంతా కలిసి తీసుకెళ్ళి ఇవ్వాలని కూడా నిర్ణయించాము. అది కూడా ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ తీసుకెళ్ళి ఆయనకు ఒక అర్జీగా ఇచ్చేసి ఆయనకు శుభాభినందనలు